హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరగబోతున్న 2 మ్యాచ్ టెస్ట్ సిరీస్ కోసం ఇండియన్ క్రికెట్ టీం చాలా సీరియస్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు చెన్నై. ఈ ప్రాక్టీస్ సెషన్స్ గంభీర వాతావరణంలో జరుగుతున్నాయి. గంభీర వాతావరణం ఎందుకన్నానంటే, మామూలుగా ప్రాక్టీస్ సెషన్కి మీడియాకి యాక్సెస్ ఉంటుంది. అంటే మీడియా వాళ్ళు గ్రౌండ్లో కాకపోయినా దూరం నుంచి పెవిలియన్ నుంచి చూడడానికి, కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి ఇలాంటి ఒక అవకాశం ఉంటుంది. మీడియా ఈజ్ జనరల్ అలౌడ్ వెన్ టీమ్ ఈజ్ ప్రాక్టీసింగ్. కానీ ఈసారి మీడియాకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. అలాగే స్పెక్టేటర్స్ కూడా నో ఎంట్రీ. సో క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఒక సీక్రసీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇది చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. సో గౌతమ్ గంభీర్ ఎప్పుడున్నా కూడా కొంత అతని ప్రత్యేకత ఏదో ఉంటుంది కదా, ఆ ప్రత్యేకత మనకు అనిపిస్తుంది. సో మీడియా ఇస్ నాట్ అలౌడ్ టు టేక్ పిక్చర్స్, నాట్ అలౌడ్ టు టేక్ ఎనీ వీడియోస్, అండ్ నాట్ అలౌడ్ టు కవర్ ది ప్రొసీడింగ్స్. ఇదేది నెట్ ప్రాక్టీస్ క్యాంప్ జరుగుతుంది. అందరూ ఇండియన్ క్రికెటర్స్ అందరూ, ఇంక్లూడింగ్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా అందరూ వచ్చి చెన్నైలో నిన్న ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. లాంగ్ సెషన్. ఎందుకంటే చాలామంది ఈ మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నారు కాబట్టి లాంగ్ ప్రాక్టీస్ సెషన్ పెట్టారు. ప్రతి బ్యాట్స్మెన్ కూడా 30-40 మినిట్స్ బ్యాటింగ్ చేయడం కంటిన్యూస్గా. అది 2 సెషన్స్గా, లంచ్కి ముందు, లంచ్ తర్వాత, అలా లాంగ్ సెషన్. ఈరోజు కూడా అలా జరుగుంటుంది బహుశా. కానీ మనకు కొన్ని ఇండికేషన్స్ వస్తున్నాయి. దాని గురించి ఈ వీడియోలో ఎలా ఉండబోతుంది, పిచ్ ఎలా ఉండబోతుంది, ఇండియా అప్రోచ్ ఎలా ఉండబోతుంది ఈ టెస్ట్ మ్యాచ్కి అనే దానికి మనకు కొన్ని ఇండికేషన్స్ వస్తున్నాయి. దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎక్సెప్ట్ సర్ఫరాజ్ ఖాన్, ఆల్ ఇండియన్ ప్లేయర్స్ 16 మెంబర్స్ సెలెక్ట్ చేశారు కదా వాళ్ళందరూ. ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్కి అక్కడ అనంతపూర్లో దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నారు. సో మిగతా 15 మంది అక్కడ అసెంబ్లీ అయ్యారు. అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫస్ట్ ప్రాక్టీస్ చేసింది విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా, అశ్విన్ లాంటి ఇండియన్ బౌలర్స్కి అగేన్స్ట్గా అతను ప్రాక్టీస్ చేశాడు. లాంగ్ ప్రాక్టీస్ సెషన్ విరాట్ కోహ్లీ. సో దే ఆర్ స్టార్టెడ్ దేర్ ప్రిపరేషన్ ఇన్ ద రైట్ ఎర్నెస్ట్. ఇండియన్ టీమ్ చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తారు. మనకు వస్తున్న ఇంకొక న్యూస్ ఏంటంటే, మన టీం సరే ఈ 15 మంది ఉన్నారు, బాగానే ఉంది. నెట్ బౌలర్స్ ఉంటారు కదా, ఆ నెట్ బౌలర్స్ ఎంతమంది ఉన్నారు? 15-16 మంది నెట్ బౌలర్స్ పిలిచారు. ఎంతమంది స్క్వాడ్ ఉన్నారో అంతమంది నెట్ బౌలర్స్ పిలిచారు. దాంట్లో ఎక్కువ మంది పేస్ బౌలర్స్ ఉన్నారు అనే వార్త కూడా వస్తుంది. దాంట్లో యుధ్వీర్ సింగ్ చేరక్కున్నాడు. బికాజ్ ఎల్ఎస్జీలో గంభీర్గా అతను చూశాడు దగ్గర నుంచి. అలాగే వైభవ్ అరోరా ఫ్రమ్ కేకేఆర్లో ఆడిన వైభవ్ అరోరా లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది ఫాస్ట్ బౌలర్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ టాలర్ ఫాస్ట్ బౌలర్స్, మంచి వేగంతో వేయగలరు, మంచి బాల్ స్వింగ్ చేయగలిగే వాళ్ళు అందరూ ఉన్నారు. అలాగే స్పిన్నర్స్ కూడా ఉన్నారు. స్పిన్నర్స్ కూడా చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ వరుణ్ చక్రవర్తి. చాలామంది స్పిన్నర్స్ కూడా దే హావ్ బీన్ ప్రెస్డ్ ఇన్ టు సర్వీస్ అలాంగ్ విత్ ఇండియన్ టీమ్. నెట్ బౌలర్స్ ఉంటారు. ఏంటంటే మామూలుగా అక్కడ లోకల్ బౌలర్స్ తీసుకుంటారు, కానీ అలా కాకుండా చాలా, అంటే ఆల్రెడీ దోస్ హు హావ్ ప్లేడ్ ఐపీఎల్, దోస్ హు హావ్ ప్లేడ్ ఫర్ దర్ స్టేట్, రంజీ ప్లేయర్స్, అలాంటి వాళ్ళని పిలిచారు నెట్ బౌలర్స్కి. సో నెట్ బౌలర్స్ అంటే మామూలుగా అంత ఇంపార్టెంట్ పీపుల్ ఉండరు, కానీ గౌతమ్ గంభీర్ స్టైల్ వేరుగా ఉంటుంది కదా. సో చాలా సీరియస్గా ప్రాక్టీస్. బంగ్లాదేశ్ మీద ఆడుతున్నట్టు కదా, ఏదో చాలా స్ట్రాంగ్ టీం మీద ఆడుతున్నట్టుగా అది చేయాలి కదా. ఇప్పుడు మీ ప్రిపరేషన్ హ్యాస్ టు బి, యువర్ ప్రెప్ హ్యాస్ టు బి వెరీ వెరీ గుడ్. సో అదే ఇప్పుడు గంభీర్ చేస్తున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఇండికేషన్ ఏంటంటే 2 రకాల పిచ్ల మీద మన వాళ్ళు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకటి రెడ్ సాయిల్ పిచ్. రెడ్ సాయిల్ పిచ్ మనకు తెలుసు, యూజువల్లీ అది బౌన్స్ ఉంటుంది, ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఇంకోటి బ్లాక్ సాయిల్ పిచ్. బ్లాక్ సాయిల్ పిచ్ కొంచెం స్లో అండ్ లోగా ఉంటుంది, తొందరగా బ్రేక్ అవుతుంది. దాని మీద తొందరగా బ్రేక్ కాకపోయినా మొత్తం మీద బ్లాక్ సాయిల్ పిచ్ జనరల్లీ అసిస్తే స్పిన్నర్స్, కొంచెం స్లోనెస్ ఉంటుంది దాంట్లో. 2 రకాల పిచ్ మీద కూడా మన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తాయి. బట్ మ్యాచ్లో మాత్రం మ్యాచ్ పిచ్ ఏంటో మనకు తెలీదు. 2 రకాల పిచెస్ ప్రిపేర్ చేస్తున్నారు. బ్లాక్ సాయిల్ పిచ్ ఒకటి, రెడ్ సాయిల్ పిచ్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నారు. బట్ మ్యాచ్కి రెడ్ సాయిల్ పిచ్ ఇస్తారు అని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా దట్ పిచ్ విల్ బి పేస్ ఫ్రెండ్లీ అన్నీ కూడా మనకి న్యూస్ వస్తుంది ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. ఇది మీరు కొట్టిపారేస్తారు. అదేంటి అలా చెప్తున్నావు నువ్వు? ఎందుకంటే చెన్నై ఈజ్ యూజువలీ నోన్ ఫర్ స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్స్.
మీరు ఐపీఎల్ జరిగినా కూడా ఐపీఎల్లో స్లో అండ్ లో వికెట్స్ ఉంటాయి. తర్వాత జనరల్గా ఏంటంటే వెదర్ కూడా ఎలా ఉంటుందంటే, మీరు 5 రోజుల మ్యాచ్ కదా ఇది, ఆ ఎండకి ఫస్ట్ డే కాస్త ఫామ్గా ఉన్న పిచ్ పోను ఎండకి ఆ పిచ్ బ్రేక్ అయ్యి విల్ స్టార్ట్ అసిస్టింగ్ స్పిన్నర్స్ ఎండ కోసం. అందుకే ఇప్పుడు పిచ్చెస్ కూడా కవర్ చేసి ఉంచుతున్నారు. 9-9:30 తర్వాత పిచ్చెస్ కంప్లీట్గా కవర్ చేస్తున్నారు బ్రేక్ అవ్వకుండా అని చెప్పి కూడా వార్తలు వస్తాయి. సో అది పరిస్థితి. సో చెన్నైలో స్పిన్ ట్రాక్ లేకపోవడం ఏంటి, వాట్ ఆర్ యూ టాకింగ్ అని మీరు అనొచ్చు. కానీ మనకి ఇండికేషన్స్ ఎలా ఉన్నాయి, మీరు టీమ్ సెలెక్షన్ చూడండి. డూ యూ రిమెంబర్ ఎనీ అదర్ టైమ్ వెన్ 4 ఫాస్ట్ బౌలర్స్ హ్యావ్ బీన్ పిక్డ్ ఫర్ టెస్ట్ మ్యాచ్ అట్ హోమ్? ఇండియాలో జరిగే టెస్ట్ మ్యాచ్కి 4 ఫాస్ట్ బౌలర్స్ని పిక్ చేయడం అనేది గతంలో మనం చూడని పరిస్థితి, అవునా కదా? 4 ఫాస్ట్ బౌలర్స్ పిక్ చేశారు. ఆ 4 ఫాస్ట్ బౌలర్స్లో జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రాని మీరు రెస్ట్లో ఉన్న బుమ్రాని పిలిపించి మీరు ఆడిస్తున్నారంటే అర్థం ఏంటి? బుమ్రా ర్యాంక్ టర్నర్, బుమ్రా రిక్వైర్మెంట్ ఉంటుందా మీకు? మామూలుగా చెన్నైలో ర్యాంక్ టర్నర్స్ ఉంటాయి కదా. సో అలాంటి పిచ్ మీద ఏంటంటే న్యూ బాల్తో ఫాస్ట్ బౌలర్ వేస్తాడు, 2 ఎండ్ నుంచి 2 ఫాస్ట్ బౌలర్స్ వేస్తారు. ఎన్ని ఓవర్లు వేస్తారు? మహా అయితే 5 ఓవర్లు వేస్తారు. ఏం ఎఫెక్టివ్గా ఉండదు, ఎందుకంటే బాల్ ఎలాంటి సైడ్ వేస్ మూమెంట్ ఉండే పరిస్థితి ఉండదు జనరల్గా అలాంటి పిచ్ల పైన. తర్వాత దే విల్ బీ కన్ఫైన్ టు థర్డ్ మ్యాన్ ఆర్ లాంగ్ ఆన్ బౌండరీలో వాళ్ళు ఫీల్డింగ్ చేస్తూ ఉండాలి. అశ్విన్, జడేజా, కుల్దీప్, లేకపోతే అక్షర్ వీళ్ళే బౌలింగ్ వేస్తూ ఉంటారు. వీళ్ళు జస్ట్ ఫీల్డింగ్ చేయడం కోసం డూ రిక్వైర్ జస్ప్రీత్ బుమ్రా? నో. జస్ప్రీత్ బుమ్రాని ఫస్ట్ టెస్ట్ మాత్రం ఆడిస్తున్నారు. కాన్పూర్లో ఆడిస్తారో లేదని డౌటే. సో ఫస్ట్ టెస్ట్లో బుమ్రాని ఆడిస్తున్నారు. 4 ఫాస్ట్ బౌలర్స్ని పిక్ చేశారు. ఒక రెడ్ సాయిల్ పిచ్ని అక్కడ తయారు చేస్తున్నారు. రెడ్ సాయిల్ పిచ్ మీద ఇండియన్ టీం ప్రాక్టీస్ చేస్తుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీరు చూస్తే మీకు అర్థమైంది ఏంటి, ఇక్కడ ఒక పేసర్ ఫ్రెండ్లీ పిచ్ తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. పేసర్ ఫ్రెండ్లీ పిచ్ పైన ఈ టెస్ట్ మ్యాచ్ జరిగే సూచనలు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక కారణం కూడా చెప్తాను నేను. అదేంటంటే, దులీప్ ట్రోఫీ అనంతపూర్లో జరిగింది, ఒక మ్యాచ్ జరుగుతుంది, ఒక మ్యాచ్ బెంగళూరు జరిగింది. 2 చోట్ల కూడా టర్నింగ్ ట్రాక్స్ లేవు. 2 చోట్ల కూడా పేసర్ ఫ్రెండ్లీ వికెట్సే తయారు చేశారు. బీసీసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం జరుగుతాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే అక్కడ అందరూ ఈ టెస్ట్ స్టార్స్ ఆడుతున్నారు ఈసారి. సో వాళ్ళకి ఎలాంటి పిచ్ మీద ప్రాక్టీస్ కావాలి? ఒకవేళ చెన్నైలో ఒక టర్నింగ్ ట్రాక్ మీద ఆడాల్సి ఉంటే అక్కడ కూడా వాళ్ళు టర్నర్ పిచ్చెస్ తయారు చేస్తారు. రిషబ్ పంత్ కానీ, శుభ్మన్ గిల్ కానీ, కేఎల్ రాహుల్, వీళ్ళందరూ ఎవరైతే ఆ మ్యాచ్లో ఆడుతున్నారో వాళ్ళకి అలాంటి పిచ్ల మీద వాళ్ళకి ప్రాక్టీస్ ఉండేలా చేస్తారు. కానీ అలా చేయలేదు కదా. 2 చోట్ల కూడా ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉన్న పిచ్చెస్సే మనం చూసాం. సో ఇవన్నీ ఇండికేషన్స్ చూస్తుంటే ఏంటంటే, మనకు వస్తున్న వార్తలు, చెన్నైలో వీఆర్ గోయింగ్ ఫర్ ఎ పేస్ ఓరియంటెడ్ పిచ్, నాట్ జనరల్ టర్నింగ్ ట్రాక్. దానికి ఇంకో కారణం కూడా ఉంది. బంగ్లాదేశ్కి మంచి డీసెంట్ పేస్ అటాక్ ఉంది. తస్కిన్ అహ్మద్ కానీ, కొత్త కుర్రాడు నవహిత్ రాణా కానీ, బౌలింగ్ రియలీ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ వర్కింగ్ అప్ గుడ్ పేస్, అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కదా. తస్కిన్ ఒకటే కాస్త ఎక్స్పీరియన్స్, మిగతా వాళ్ళంతా ఇన్ఎక్స్పీరియన్స్డ్ లాట్. వాళ్ళు మనకి పెద్ద తట్టిస్తారని అనుకోవడానికి లేదు. ఇలాంటి ఫాస్ట్ బౌలర్స్ మనం చాలా, కానీ వాళ్ళ స్పిన్ అటాక్ మాత్రం చాలా స్ట్రాంగ్. ఎందుకంటే మెహదీ హసన్ మిరాజ్ లాస్ట్ టైం మనం 2022లో అక్కడ టెస్ట్ మ్యాచ్ వెళ్ళి అక్కడ బంగ్లాదేశ్ వెళ్ళి ఆడినప్పుడు సెకండ్ టెస్ట్ మ్యాచ్లో మనకి చెమటలు పట్టించారు. జస్ట్ 3 వికెట్స్ తేడాతో ఏదో టైలెండర్స్ మనని నెట్టుకొస్తే మనం ఆ మ్యాచ్ గెలిచాం. అండ్ మెహదీ హసన్ మిరాజ్ వాజ్ సూపర్ ఇన్ దట్ మ్యాచ్. అండ్ షాకిబుల్ హసన్ ఆన్ హిస్ డే ఈ కెన్ బి డేంజరస్. అతనుకున్న ఎక్స్పీరియన్స్, అతనుకున్న టాలెంట్ నెక్స్ట్ లెవెల్. అండ్ తైజుల్ ఇస్లాం. సో వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్డ్ స్పిన్ బౌలింగ్ అటాక్ ఉంది. వాళ్ళకి స్పిన్ బౌలింగ్ ట్రాక్ ఎందుకు ఇస్తారు? పర్టికులర్లీ ది వే అవర్ టాప్ ఆర్డర్ ప్లేయర్స్, అవర్ మెయిన్ ఫ్రంట్ లైన్ బ్యాట్స్మెన్ ఆర్ ప్లేయింగ్ స్పిన్ దీస్ డేస్. ఎలా ఆడుతున్నారు, ఎంత తడబడుతున్నారు మన బ్యాట్స్మెన్ అగేన్స్ట్ స్పిన్నర్స్. ఇంగ్లాండ్తో చూసాం కదా, హైదరాబాద్లో టర్నింగ్ ట్రాక్ ఇస్తే ఇంగ్లాండ్ గెలిచేసింది. తర్వాత వాళ్ళకి అంత టర్నింగ్ ట్రాక్స్ ఇవ్వలేదు. మెల్లమెల్లగా కొంత వేర్ అండ్ టేర్తో పిచెస్ టర్న్ అయినాయి. కానీ ఇన్ జనరల్
వీ హ్యావ్ నాట్ గివెన్ దమ్ స్లో వికెట్స్ ఇచ్చాం కానీ టర్నింగ్ ట్రాక్స్ ఇవ్వలేదు. సో ఇక్కడ కూడా పేసర్ ఫ్రెండ్లీ లేకపోతే ఒక స్లో వికెట్, బ్లాక్ సాయిల్ పిచ్ కూడా ఉంది కదా, బ్లాక్ సాయిల్లో ఉండొచ్చు, రెడ్ సాయిల్లో ఉండొచ్చు. సో 2 రకాల పిచ్ తయారు చేస్తారు. అంటే దాన్ని బట్టి ఆ పిచ్ ఏ విధంగా, ఇంకా టైం ఉంది కదా, 19th రోజున టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇవాళ టుడేస్ 14th. సో వాళ్ళు చూస్తారు, అన్ని ఆప్షన్స్ చూసి 2లో ఏదో పిచ్ డిసైడ్ చేస్తారు. మొత్తం మీద టర్నింగ్ ట్రాక్ అయితే ఉండదు. పేస్ ఫ్రెండ్లీ వికెట్ ఉండే సూచనలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులోనూ బుమ్రా ఆడతాడు, సిరాజ్ ఆడతాడు. ఒకవేళ పేస్ ఫ్రెండ్లీ వికెటే ఉంటే వీల్ హ్యావ్ 3 పేసర్స్ అండ్ 2 స్పిన్నర్స్. చాలా రేర్గా చూస్తాం ఇండియన్ కాంటెక్స్ట్లో. అందుకనే 4 పేసర్స్ని పిక్ చేశారు. దాంట్లో 3 క్యాన్ ప్లే ఇన్ ది 11. చాలా అరుదుగా చూస్తాం. నేను మళ్ళీ వెతుక్కోవాలి, ఒకసారి వెనక్కి తిరిగి. ఒకవేళ అదే కానీ నిజమైతే లాస్ట్ టైం మనం 3 ఫ్రంట్ లైన్ పేస్ బౌలర్స్ని ఇద్దరే స్పిన్నర్స్తో ఆడిన సందర్భం ఏది హోమ్ కండిషన్స్లో అనేది చూడాలి. బహుశా నేను కూడా 2019 పింక్ బాల్ టెస్ట్లో ఏమైనా అలా ఆడేమో. పింక్ బాల్ టెస్ట్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2019 ఇదే బంగ్లాదేశ్ పైన ఆల్ ద వికెట్స్ వర్ పిక్ బై ఫాస్ట్ బౌలర్స్ ఓన్లీ, నాట్ స్పిన్నర్స్. ఒక్క వికెట్ కూడా వచ్చినట్టుగా లేదు, నాకు అలా గుర్తుంది. బట్ ఐ కుడ్ బి రాంగ్, ఐ స్టాండ్ కరెక్టెడ్ అది కనుక తప్పైతే. సో అలాగా చాలా అరుదుగా చూస్తాం హోమ్ కండిషన్స్లో. అంటే పింక్ బాల్ కాబట్టి అలాంటిది ఏమైనా జరిగి ఉండొచ్చు, బట్ అరుదుగా మనం చూస్తాం. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండట్టుగా కనిపిస్తుంది మనకి. బట్ వీ హ్యావ్ టు సీ ఇప్పుడు వస్తున్న ఇండికేషన్. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటివన్నీ బయట పెడతారు, ఇలాంటింతా ముందంతా లీక్ చేస్తారని కదా మీడియాని అలో చేయట్లేదు. సో మీడియా లేకుండా ఆడుతున్నారు, ఎవరంతా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది. అలాగే రిషబ్ పంత్ విషయంలో కూడా వస్తున్న వార్తలు ఏంటంటే, రిషబ్ పంత్ 5 టెస్ట్ మ్యాచ్లు హోమ్లో ఉన్నాయి కదా, అన్నీ ఆడకపోవచ్చు. ఈ మైట్ ప్లే ఓన్లీ 3 అని కూడా వస్తుంది. ఎందుకంటే అతని వర్క్ లోడ్ కూడా మేనేజ్ చేయాలి. చాలా రోజుల తర్వాత అతను లాంగర్ ఫార్మాట్లో ఆడుతున్నాడు. 5 రోజులు మ్యాచ్లు ఆడాల్సి వస్తే 5 మ్యాచ్లు ఆడేసరికి బీజీటీ మనం ఆస్ట్రేలియా వెళ్ళేసరికి ఆస్ట్రేలియాలో అతని రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అతనికి ఫిట్నెస్ ఎలా ఉంటుంది అనేది కొంత సందేహంగా ఉంటుంది కాబట్టి అందుకే ధ్రువ్ జురెల్ని కొన్ని మ్యాచ్లు ఆడించే అవకాశం ఉందని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అలాగే బుమ్రా, సిరాజ్, షమి ఇన్ ఆల్ ప్రాబబిలిటీ న్యూజిలాండ్తో జరగబోయే సిరీస్లో అతను చూస్తాం మనం. వీళ్ళ మధ్య కూడా రొటేషన్ ఉంటుంది. 3 కూడా 3 టెస్ట్ మ్యాచ్లు మాత్రం ఆడతారు. ఇన్ ది 5 హోమ్ టెస్ట్ మ్యాచెస్, 2 అగేన్స్ట్ బంగ్లాదేశ్, 3 అగేన్స్ట్ న్యూజిలాండ్ అని కూడా వార్తలు వస్తున్నాయి. సో దీన్ని బట్టి మనం చూస్తున్న అర్థమవుతున్న విషయం ఏంటంటే, బుమ్రా సెకండ్ టెస్ట్ కాన్పూర్లో ఆడకపోవచ్చు, మళ్ళీ న్యూజిలాండ్తో కొన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్గా ఆడుతూ ఉండాలి. మిషన్స్ అంతే కదా, మిషన్ ఎక్కువ వాడకపోతే ఏమవుతుంది, తుప్పు పట్టేస్తుంది. అలాగే ఏంటంటే ఫాస్ట్ బౌలర్ అయినా స్పిన్నర్ అయినా వాళ్ళు తమ శరీరానికి కొంచెం పదును పెడుతూ ఉండాలి. లేకుండా మీరు కాస్త ఎక్కువ రెస్ట్ తీసుకుంటే కూడా అది ఇబ్బంది. సో బుమ్రాని వర్క్ లోడ్ని మేనేజ్ చేసుకుంటూ తీసుకెళ్తారు. సో ముఖ్యంగా చెన్నై హీట్లో బుమ్రాని ఆడిస్తున్నారు. చెన్నై హీట్ టేక్స్ లాట్ అవుట్ ఆఫ్ యూ. ఆ హీట్లో ఆడిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఇక్కడ దెర్ విల్ బి సంథింగ్ ఫర్ ద ఫాస్టర్ బౌలర్స్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో